వారి వారి జిల్లాల్ని వేరే ప్రాంతంలో కలిపితే వాటిని మళ్ళీ తీసి మా జిల్లాలో కలపండి అడిగినటువంటి ఎమ్మెల్యే గారు ఎవరూ లేరు అసెంబ్లీలో. కేవలం అడిగిన ఏకైక ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు. వారికి ముందుగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళి గత ప్రభుత్వంలో తిరుపతిలో కలిపిన తర్వాత ఒక గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు చిలకూరు మండలంలో ఉన్నటువంటి ఏరూరు ప్రాంతం అయితే 150 కిలోమీటర్ల సామాన్య ప్రజలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒక అధికారిని కలిసేదానికి ఒక రోజంతా కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి అధికారి అందుబాటులో లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చి ఇంకో రోజు పోవాల్సిన పరిస్థితి. ఇలాంటి అవస్థలు గూడూరు నియోజక ప్రజలందరూ పడితే, ప్రత్యేకించి ఈ ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమి అనేక రంగాల విద్యా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా అనేక అవస్థలు పడుతున్నాం. మేము ఒక చిన్న పని మీద కూడా ప్రధాన స్థావరంగా పోయేదానికి ఇబ్బంది పడేటువంటి మేము గూడూరులో అనేకమైన పోరాటాలు కూడా చేయడం జరిగింది. మమ్మల్ని నెల్లూరు జిల్లాలో కలపమని శాసనసభ్యుల వారికి అన్ని రంగాల వాళ్ళు వెళ్ళి వారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. మా వినతి పత్రాలని గమనించి గూడూరు ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని అయితేనేమి లోకేష్ గారిని అయితేనేమి సార్ మా ప్రజల కష్టాలు ఇలా ఉంది, తప్పనిసరిగా మాకు న్యాయం చేయండి అని అనేక మార్లు అడిగిన దానికి ఎమ్మెల్యే గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ప్రతిపాదన ఎప్పుడైతే గూడూరుని నెల్లూరులో కలుపుతామో అది తొందరలో అనౌన్స్ చేస్తాము మంత్రివర్గంలో అన్న తర్వాత గూడూరు ప్రజల ఆనందానికి హద్దు లేదు. నిజంగా చెప్పాలంటే మన సొంత ఇంటికి వచ్చినటువంటి అనుభూతిని మేము ఫీల్ అవుతున్నాం. ఇది ఏ వ్యాపార రంగమో విద్యారంగమో ఉపాధి రంగం కాదు. గూడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పార్టీలకు అతీతంగా ఆనందపడే విషయం కాబట్టి ఖచ్చితంగా మేము ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.